హరిహర వీరమల్లు సినిమా అనేది మొదట్లో ఒక రకంగా నెగెటివ్ ప్రచారం అనేది జరిగింది. తర్వాత ఇప్పుడిప్పుడే కూడా పాజిటివ్ మిక్స్డ్ టాక్ అందుకొని దాదాపుగా 4 రోజుల కలెక్షన్ అనేది 105 కోట్లకు పైగా కలెక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడే ఫ్యామిలీ ఆడియన్స్, సనాతన ధర్మవాదులు ముఖ్యంగా వీళ్ళందరూ కూడా వెళ్ళి చూడడం అయితే జరుగుతుంది. అయితే సినిమాకి రివ్యూ ఎవరిస్తారు? మామూలుగా అయితే సినిమాకి సంబంధించిన పనిచేసిన వాళ్ళు గానీ, రైటర్స్ గానీ, క్రిటిక్స్ గానీ, రివ్యూవర్స్ ఎవరైతే ఉంటారో, యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియా మేనేజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఉంటారు సాధారణంగా. కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమాకి రివ్యూలు ఎవరు చెప్తారనంటే, మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, మాజీ ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, మాజీ ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు, లేదంటే రాజకీయాల్లో తమకంటూ గుర్తింపు ఉన్న నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పవన్ కళ్యాణ్ సినిమాకి చెప్తారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు పవన్ కళ్యాణ్ గారి సినిమా అయిన హరిహర వీరమల్లు సినిమా అనేది బాగోలేదు, సినిమా అనేది బాగోలేదు ఇదే చెప్తున్నారు. అంటే ఇక్కడ ఆయన రివ్యూ చెప్తూ సినిమా అనేది బాగోలేదు అని చెప్తున్నారు. కానీ ఎందుకు బాగోలేదు? ఏ సీన్లో బాగోలేదు? స్క్రీన్ ప్లే బాగాలేదా? డైరెక్షన్ బాగాలేదా? అసలు స్టోరీయే బాగాలేదా? లేదంటే యాక్టింగ్ బాగాలేదా? ఈ సీన్లో ఇటువంటి ఒక టైప్ ఆఫ్ యాక్టింగ్ పడితే బాగుండు అనే ఫీలింగ్ వచ్చిందా? లేదంటే విఎఫ్ఎక్స్ బాగాలేదా? బీజిఎం బాగాలేదా? లేదంటే టైటిలింగ్ బాగాలేదా? లేదంటే క్లైమాక్స్ బాగాలేదా? ప్రీ క్లైమాక్స్ బాగాలేదా? లేదంటే ఇంటర్వెల్ ఏదైతే సస్పెన్షన్ కానీ ఇంటర్వెల్ క్లైమాక్స్ కానీ బాగాలేదా అనే దాని గురించి చెప్పట్లా. సినిమా బాగోలేదు అని ఇదే చెప్తున్నారు. మరి నువ్వెలా చెప్తావు? నువ్వు చూసావా అని అడిగితే ఎస్ నేను చూశాను, 2 గంటల 40 నిమిషాల పాటు సుమారుగా నేను థియేటర్లో కూర్చొని ఆ సినిమాను చూశానని చెప్పి అంబటి రాంబాబు గారు సినిమా బాగోలేదని చెప్పి రివ్యూ చెప్తున్నారు. ఇక్కడ ఈయన సినిమాలు రివ్యూలు చెప్పుకోవడానికి ఒక మంత్రి అయ్యారో గతంలో, లేదనంటే ఈయన ప్రజలకు ఏదైనా చేశారా, లేదనంటే సత్తెనపల్లి ప్రజల నియోజకవర్గానికి ఏమైనా చేశారా అని అంటే ఏమీ లేదు. గతంలో బ్రో మూవీకి ఎలాగే చెప్పారు, గతంలో వకీల్ సాబ్కి అలాగే చెప్పారు, అదే గతంలో భీమ్లా నాయక్ సినిమా కూడా ఇదే విధంగా సినిమాలకు రివ్యూలు చెప్పుకున్నారు. వీళ్ళు నిజంగా తమ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు ఏం చేస్తున్నారనేది అర్థం కావట్లేదు తప్పితే ఇటువంటి సినిమాలకి రివ్యూలు చెప్పుకుంటారు. ఇక్కడ సినిమాకి రివ్యూ చెప్పడం అనేది, ఆయన సినిమా బాగోలేదు అంటున్నారు కానీ సినిమా స్క్రీన్ ప్లే బాగాలేదు, యాక్టింగ్ బాగాలేదు, స్టోరీ బాగాలేదు, డైరెక్షన్ బాగాలేదు, బీజిఎం బాగాలేదు, విఎఫ్ఎక్స్ బాగాలేదు అని చెప్పి ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది రావట్లా. ఎందుకనంటే ఆయన సినిమా చూడలేదు కాబట్టి. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఆయన సినిమా చూసానన్నారు. ఒకవేళ ఆయన సినిమా చూసినట్లయితే, ఆయన థియేటర్కి వెళ్ళి సినిమా చూసినట్లయితే ఎక్కడో ఒక చోట చాలా మంది కూడా సినిమా వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి పబ్లిక్ టాక్ తీసుకోవడం జరుగుద్ది. ఆయన కూడా తీసుకుంటారు కదా, కనీసం ఆయన కూడా ఎక్కడొక్కడ రివ్యూ చెప్పుకుంటారు కదా. పోనీ అలా చెప్పకపోయినా కానీ కనీసం ఆయన వెళ్తున్నప్పుడు వచ్చినప్పుడు పలానా మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు పవన్ కళ్యాణ్ గారి సినిమా అయిన హరిహర వీరమల్లు సినిమా కోసం పలానా థియేటర్కి వచ్చారని చెప్పి ఎక్కడో ఒక చిన్న వీడియో అయితే వైరల్ అవ్వద్దు కదా. మరి ఇవేవి వైరల్ అవ్వకుండా ఆయన సినిమా చూశానని చెప్తున్నారు. ఇక్కడ ఎన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారంటే, ఆయన మాట్లాడే విధానం ఎలా ఉందంటే, సినిమా మీద కుట్ర చేయడానికి ఇంత దారుణంగా ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నారంటే, సినిమా బాగాలేదు అనే దాని గురించి చెప్తున్నారు తప్పితే సినిమాలో ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగాలేదు, సీక్వెన్స్ బాగాలేదా, స్టోరీ బాగాలేదా, క్లైమాక్స్ బాగాలేదా, నరేషన్ బాగాలేదా, లేదంటే స్క్రీన్ ప్లే బాగాలేదా అనేది ఆయన ఎక్కడ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు. అంటే అంబటి రాంబాబు గారే కాదు, వైఎస్ఆర్సీపీ నాయకుల్లో చాలామంది, కార్యకర్తల్లో చాలామంది కూడా ఎంతసేపు కూడా సినిమాను తొక్కుదాము, సినిమాని ఖచ్చితంగా డిజాస్టర్ చేద్దామనే విధంగా మాట్లాడుతున్నారు తప్పితే ఇక్కడ సినిమా గురించి అసలు మనకెందుకు ప్రస్తావన, మనం రాజకీయాల్లో ఉన్నాం, రాజకీయంగా కొట్లాడదాం అనే మాట రావడంలా. ఇక్కడ ఏ విధంగా చూసుకున్నా సరే హరిహర వీరమల్లు సినిమాను తొక్కడానికి ప్లాన్ చేశారు. డిజాస్టర్ అని చెప్పి, ఫ్లాప్ అని, అండ్ మెయిన్గా బాయ్కాట్ అని ఇలా రకరకాలుగా హ్యాష్ ట్యాగ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియా అంతా కూడా బస్ చేశారు. కానీ ఈరోజు సన్నంగా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా సినిమా మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ప్రతి ఒక్కరూ కూడా స్లోగా వెళ్ళి అసలు సనాతన ధర్మంలో ఏం జరిగింది, హిందూ ధర్మంలో ఏం జరిగింది, చరిత్రలో ఏం జరిగింది, ఔరంగజేబు ఏం చేశాడు, అక్కడ హిందువులే కానీ అప్పట్లో ఉన్న ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు అనే దాని మీద ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ సినిమా అనేది మొదట్లో ఈ నెగిటివ్ స్ప్రెడ్డింగ్ ఏదైతే ఉందో దానివల్ల ఇదంతా కూడా క్రియేషన్ అయిందని మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే ఇప్పుడు సినిమాకి బజ్ అయితే వస్తుంది. ఇప్పుడు వరకు ఆడియన్స్ ఏదైతే దూరం అయ్యారో ఇప్పుడు పాజిటివ్ మిక్స్డ్ టాక్ తెచ్చుకొని ఇప్పుడు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. 4 రోజుల్లోనే 105 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేయడం జరిగింది. ఈ 4-5 రోజుల్లో ఇంకా ఎంత బిజినెస్ చేస్తుందనేది మనం అయితే చూడాలి. ఇవి కాకుండా ఆల్రెడీ సీడెడ్ రైట్స్ అని, నైజాం రైట్స్ అని, ఓటీటీ రైట్స్ అని, శాటిలైట్ రైట్స్ అని ఇలా రకరకాలుగా ఏవైతే ప్రీ బిజినెస్ మార్కెట్ ఉందో ఇవన్నీ కూడా ఆల్రెడీ సేల్ అయిపోవడం అయితే జరిగింది. ఏది ఏమైనా సరే సినిమా అయితే నష్టాల్లో అయితే లేదు. కావాలని దీని మీద కుట్ర చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు కానీ మిగిలిన వైఎస్ఆర్సీపీ నాయకులు, పేటీఎం కార్యకర్తలు ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎంత హడావిడి చేశారనేది అందరమే చూసాం. కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి రివ్యూలు చెప్పాలంటే ఒక స్థాయి ఉండాలి కాబట్టి అది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు లాంటి వ్యక్తులు రివ్యూలు చెప్పడం అయితే జరుగుద్ది. కానీ సినిమా మీద మాత్రం చాలా బాగా కుట్ర చేశారని మనం అయితే చాలా గట్టిగా చెప్పవచ్చు.